అటు కెమెరా పెట్టండి. హలో, మీ హనీ ట్రైలర్ మాత్రం చాలా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉందండి. థ్యాంక్ యూ. రియల్లీ నథింగ్ టు ఫ్లాటర్ యూ. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు కథలో. దట్ ఈస్ డిపిక్టెడ్ ఇన్ దట్ షార్ట్ విజువల్స్లో కూడా. అండ్ అజయ్ అరసాడా, ఎస్, రియల్లీ మీరు రాగానే చెప్పారు కదా 50% అతనే హీరో అని. రియల్లీ ఇట్ రియల్లీ రిజెంబుల్డ్ దేర్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి హిట్ అవ్వాలి సినిమా. ఏంటంటే కాంటెంపరీ ఇష్యూ, బర్నింగ్ టాపిక్ కాబట్టి 100% ఇట్ విల్ హుక్ థియేటర్స్ అన్నది నా నమ్మకం కూడా సార్. ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేసేటప్పుడు ఒక యాక్టర్గా వాట్ కెన్ యూ రియల్లీ గెయిన్? ఇప్పుడు ఒక తక్కువ ఇమోషన్స్ అన్నీ వేరు. దీంట్లో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ చేయడంలో? ఆ విజువల్స్ చూశాను కదా. ఇప్పుడు ఒక యాక్టర్గా ఏం గెయిన్ చేయగలిగారు మీరు? సార్, ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు తెలిసిందంటే మనిషి ఇక్కడ లోపల పుట్టే ఒక దయ్యం ఉంటుంది కదా సార్, అది చాలా డేంజరస్ అండి. అది అంటే దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఈ సినిమా తర్వాత నాకు తెలిసింది. మనం ఆలోచించే విధానం, నిజంగా మనం చాలా ఈవెల్గా ఆలోచించామనుకోండి మనకు తెలిసిపోతుంది సార్. సో ఆనంద్ అనే క్యారెక్టర్ మైండ్లో వాడు చాలా చాలా వెరీ బ్యాడ్ హ్యూమన్, వాడు బ్రెయిన్లో. సో అలాంటి మనిషి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ సినిమా చేసేటప్పుడు. యాజ్ అన్ నేను రియల్ లైఫ్లో ఐఎమ్ అ వెరీ సింపుల్ కామ్ గోయింగ్ పర్సన్. బట్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఐ యూస్ టు సీ హిస్ సోల్ అండ్ ఐ యూస్ టు కర్స్ హిమ్. ఎవడరా నువ్వు, ఎందుకు రాయలా ఉన్నావు, నువ్వు మనిషివేనా అని ఒక ద్వేషం పుట్టింది ఆ క్యారెక్టర్. సో అది ఎంజాయ్ చేశానంటే ఒకటి సార్, ఒకటి యాక్టర్గా దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఒక ఎంజాయ్ చేశానండి. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దివ్య పిళ్ళై, you have done a film of that kind in previously. Mangalavaram. It's a different story, Of sir. course, Yeah, a different story. Yeah, this is but basing on the psyche of the person. Yeah. That's what I'm trying to ask you. Yes, sir. What kind of a difference really did it make for you, Honey? So in Mangalvaram, Rajeshwari Devi is it's a very human character. Like she is portraying this innocent, as a victim, being with a narcissistic husband, like a very abusive husband, verbally abusive. He's not around, and she has an affair. And then but she does not want her image to be spoiled in front of the community. So because of that, and when she sees that there is someone who's actually seeing her like that, and then she goes and she does the most unimaginable thing, because she wants to preserve her image in front of the community. That is more important for her. Yes. How people perceive of her. Yes. Not the truth, So that is her. That is Rajeshwari Devi. Lalita, on the other hand, is a helpless mother, a wife. The pain that she goes through, that is what I went through while playing Lalita. The helplessness that a woman has, where she wants to, you will see when you see the movie, you'll understand, sir, like the what she's trying to preserve, like her family, even, and to what extent she will go to protect her family. Okay. So that is where Lalita is, and completely two different tangents, completely two different, but portraying very real human beings. Of course, you are the one. Characters are two, Yeah. but you are the one Yes. who handled it. Yeah. Fantastic, very Thank good. you. Karuna Thank you, garu, thank you, sir. Karuna garu, మీరు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దానిలో ఏదో ఒక రాజర్స్ ఎడ్జ్ కానీ, లేకపోతే ఒక కత్తి మీద సామ్ అన్నది 100% ఉంటుంది. అంటే అఫ్కోర్స్ రాజా రవీంద్ర గారు కానీ, లేకపోతే తను కానీ సినిమా చూసారు, మీరు అందరూ చాలా బాగుందని చెప్తున్నారు, నైస్ ఆఫ్ ఇట్. బట్ ఈ కైండ్ ఆఫ్ రాజర్స్ ఎడ్జ్ స్టోరీస్ తీసుకుని చేయడంలో మీరు ఆ ఛాలెంజ్ని ఎందుకండి అంతలాగా ఎంజాయ్ చేస్తారు? ఏమో నేను తేడా ఏమో సార్ కొంచెం మరి.
కదా ఇట్ అంటే వీటిని కన్విన్స్ చేయడం, రాయడం, మళ్ళీ స్క్రీన్ నెరేషన్లోకి తెచ్చేటప్పుడు ఇప్పుడు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ కదండి, అంటే కథ రాసేటప్పుడు పాఠకులకి కొంచెం బాగా రీచ్ అవ్వాలి, మంచి సబ్జెక్టులు రాయాలి అనుకుంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి. రెండోది ఏంటంటే రియలిస్టిక్ సినిమా చేయడం అనేది నాకు చాలా ఇష్టం, అంటే నా జోనర్. అంటే సో నేను చేసే సినిమాలను చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి మన ఇండస్ట్రీలో, అంటే తెలుగు ఇండస్ట్రీలో. సో నేను ఇందులో ఒక మార్క్ చేసుకోవచ్చు. తర్వాత అంటే రూటెడ్ స్టోరీస్ చెప్పొచ్చు, రియలిస్టిక్ స్టోరీస్ చెప్పొచ్చు, రా స్టోరీస్ చెప్పొచ్చు అన్నది నేను ఎంచుకున్న పంద. సో అలాంటి వచ్చినప్పుడు కొంచెం కత్తి మీద సామైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు కరుణకుమార్ అనగానే పలాస అని ఒక చెప్తారు, శ్రీదేవి సోడాస్ అదే మీ ఇంటి పేరే అయిపోయింది అనుకోండి. సో అలా ఉన్నప్పుడు అదే సాటిస్ఫాక్షన్, అది కిక్ అంతే. ఇంకా ఆ కిక్ గురించే చేస్తామేమో మరి. ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇందులో మీరు చేసే కథలో మీరు ఇందాక చెప్పిన మాటలు 2-3 మాటల ద్వారా అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, దో ఇట్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్ ఆర్ 5% ఆర్ 10%, బట్ వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసుకుని ఇది ఏదైనా అదంటున్నారా? చేతబడినది అయితే ఏం లేదండి, అలాగే ఎక్కడ లేదు, చేతబడినది లేదు అసలు. అలాంటివన్నీ అసలు ఏమీ లేవు. ఓకే, మ్యాన్ మేడ్ గాడ్ కానీ మ్యాన్ మేడ్ ఈవిల్ కానీ అసలు ఏది లేదు నా వరకు. దట్స్ వాట్ మై ఫిలాసఫీ. వెరీ గుడ్. అలా అంతా ఏం లేదు. శక్తి మనకు తెలియంది ఏదైనా ఉండుండొచ్చు తప్ప మనిషి సృష్టించింది ఏది లేదు. ఇది మా ఆవిడ పెట్టింది, ఇది వదిలేండి. ఇది హోమ్ మినిస్టర్ కంటే పెద్దది ఏం కాదు, అది వదిలేసింది, అది మనకు తెలియదు. మీరు చెప్పారు కదా అంతే అంతే అంతే. లాస్ట్ లో ఏం చేయమంటారు, ఏం చేయమంటారు చెప్పండి. అంతే. ఎనీహౌ ఆల్ ది వెరీ బెస్ట్. రాజా రవీంద్ర గారు, మీరు అటు టీవీ సీరియల్స్ కానీ లేకపోతే సినిమాల్లో కానీ పెద్ద హీరోలు అందరితోని ఎన్నో రకాల క్యారెక్టర్లు చేసి ఉన్నారు ఇన్నాళ్ళ ట్రావెల్లో. ఇలాంటి క్యారెక్టర్ మాత్రం నేను చేయలేదని ఇందాక మీరు అన్నారు. ఏంటి అంత కిక్ ఏమి ఇచ్చింది సార్ క్యారెక్టర్లో మీకు? అంటే పాపం ఏం తెలియని అమాయకుడిని ఈ రొంపులోకి లాగటం అంటే అంత ఈజీ కాదు కదా. అది నాతో చేయించారు డైరెక్టర్ గారు. ఏమీ తెలియని అమాయకుడిని ఈ రొంపులోకి లాగడం అంత ఈజీ కాదు కదా అన్నారు. మీరు అమాయకుడా? కాదు, నవీన్ చంద్ర. నవీన్ చంద్ర, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. అవును, నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి లాగటం అన్నది నా టాలెంట్ కదా, అదే ఈ సినిమాలో చూపించాను అంటున్నా. మార్వెలస్. Thank you. మార్వెలస్. అండ్ అంటే ఎవరైనా మీ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా, పరమ దుర్మార్గంగా కనిపిస్తున్నారు. సినిమా హిట్ అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ నాగేంద్ర కుమార్ గారు. నవీన్ గారు, నవీన్ గారు సార్, అందాల రాక్షస్ నుంచి హనీ వరకు కూడా ప్రయాణం చూస్తే ఆర్టిస్ట్గా ఎప్పుడూ ఒక స్కేల్ పెంచుతూనే వెళ్తున్నారు. అంటే కొన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోయినా నవీన్ చంద్ర బాగా చేయలేదు అనేది ఇప్పటివరకు లేదు. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు. ఒక స్కేల్లో పెట్టాలంటే హనీ మిమ్మల్ని ఆర్టిస్ట్గా ఎంత పుష్ చేసింది? మీ కెరియర్లో హనీ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? సార్, చేసిన ఫిల్మోగ్రఫీలో కొన్ని సినిమాలు గుర్తున్నాయి, కొన్ని సినిమాలు గుర్తుండవు. బట్ నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమాలు చేసినా ఆ సినిమా తాలూకు క్యారెక్టర్ చాలామందికి గుర్తుండిపోయింది. సో అది నేను అదృష్టంగా భావిస్తాను ఫస్ట్ థింగ్. అండ్ సార్, ప్రతి సినిమాకి ఒక్కొక్క కొత్త డైరెక్టర్, కొత్త టెక్నీషియన్స్ అండ్ టీమ్ మీట్ అవుతూనే ఉంటాం. వాళ్ళిచ్చిన ప్రజెంటేషన్ ఉంటుంది కదండి, దట్ రియలీ ఎక్సైట్స్ మీ. బికాస్ లైక్ మా సినిమాటోగ్రాఫర్ ఉన్నారు, నవీన్ గారిని ఏదో అంటే ఇప్పుడు పాత సినిమాలో చూపించలే, ఇంకో సినిమాలో ఉండకూడదు, చూపించకూడదు అని ఆయన థాట్. ఈయన బాగా చేస్తాడు, ఈయన దగ్గర నుంచి ఇంకోటి ఏదైనా తీసుకుందాం. దట్ రియలీ పుష్ మీ. అంటే అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ సార్ ఇది. అంటే ఈ స్టిల్ చూసి ఆ ప్రమోషన్ కోసమో లేకపోతే అటెన్షన్ కోసం ఈ పోస్టర్ అండ్ ఫిలింలో కూడా ఈ షార్ట్ ఉంది. కాకపోతే నేను చేసిన క్యారెక్టర్లో కొన్ని నువాన్సెస్ నేను ఇప్పుడు దాకా ఐ థింక్ మంత్ ఆఫ్ మధు తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నువాన్స్డ్ క్యారెక్టర్ నాది. అంటే ప్రతి యాక్షన్ కూడా చాలా జాగ్రత్త పడి ఆలోచించి చేసిన క్యారెక్టర్ ఇది. సో హోప్ఫుల్లీ ఐ విల్ స్కేర్ యూ గైస్, బట్ అట్ ద సేమ్ టైం చిన్న థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది అనిపిస్తుంది సార్. కరణ్ కుమార్ గారు సార్, అంటే ఒక రూటెడ్ కథలతో వస్తుంటారు, ఇప్పుడు ఈ డార్క్ సైడ్ ప్రయాణం మొదలెట్టారు.
సో ఈ క్యారెక్టర్ అంటే ఈ కథను ఎంచుకోవటానికి ఉన్న ఏంటి అంటే ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ గురించి మాట్లాడొద్దు అని స్పెసిఫిక్గా చెప్పారు. ఏమన్నా మీరు హర్ట్ అయ్యారా బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు? కానీ బడ్జెట్ గురించి మాట్లాడడం అంటే మేము ఈ సినిమాని అనుకున్న బడ్జెట్లోనే సినిమాకి తగ్గ బడ్జెట్ పెట్టాము. నేనంటే రిక్వెస్ట్ చేయను. ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక అభిరుచి ఉన్న ఒక నిర్మాత ఒక కథని ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రయాణం మొదలు పెట్టారు దీంతో అన్నారు కదా. అంటే ఇది కూడా సేమ్ ఒక రూటెడ్ స్టోరీ. మనం చెప్పని స్టోరీ చెప్పట్లేదు దాన్ని. అంటే చాలా రకాల కథలు ఉన్నాయి కదా, ఇందాక చెప్పాను కదా. సో అటువంటి స్టోరీని ఇప్పుడు మనం చెప్పాము. సో ఇది రూటెడ్ స్టోరీ ఖచ్చితంగా. ఆ మాట ఎందుకు చెప్పానంటే ఇలాంటి ఒక కొత్త కథను తీయడానికి అంటే నార్మల్గా రిస్క్ లేని కథలు చెప్పడానికి ఫస్ట్ ఏ ప్రొడ్యూసర్ అని మొగ్గు చూపుతాడు. ఒక పాటలు హాయిగా వెళ్ళే కామెడీ, ఒక 4-5 ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ అవి ఉంటే అలాంటి చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇలాంటి సినిమాలు తీయాలంటే అభిరుచి ఉండాలి. అభిరుచి ఉన్న వాళ్ళందరి దగ్గర అంత ఇది ఉంటుంది అంటే ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఈజ్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఏంటి కదా, ఆయన బిజినెస్ మ్యాన్. సో అందులోంచి ఆయన హార్డ్ అండ్ మనీని పెట్టినప్పుడు మేమేమనుకున్నామంటే ఓన్లీ కంటెంట్కి ఎంత అవసరమో అంత డబ్బుని దీంట్లో పెట్టాము. అది చెప్తున్నాను. నేనేమంటున్నానంటే అంత పెట్టినప్పుడు మిగతా సినిమాలకి పబ్లిసిటీకో లేకపోతే ఇంకొక విషయాలకో ఖర్చు పెట్టగలిగింది ఇందులో లేదు. కాబట్టి మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే మీరందరూ దీనికి కొంచెం ఊపిరుది బాగా తీసుకెళ్ళండి అని చెప్పడం నా ఉద్దేశం దీంట్లో. మీరు అంటే లిటరేచర్ నుంచి తీసుకునే కథ అంటే శ్రీదేవి సోడా సెంటర్ కావచ్చు, మిగతా కూడా అంటే కాన్షియస్గా ఇలా వెళ్తున్నారా? అంటే లిటరేచర్ నుంచి పిక్ చేయటం స్టోరీస్ అంటే మనకి సినిమాకి లిటరేచర్కి 80s ఎండింగ్లో బంధం తెగిపోయిందండి. అంతకుముందు మనం తీసిన గొప్ప సినిమాలన్నీ కూడా లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ నవల్స్ నుండి తీసుకున్న సినిమాలు అవే ఉన్నాయి. స్టిల్ అంటే హిందీ నుండి మనం తీసుకున్న సినిమాలైనా సరే హిందీలో వచ్చిన నావల్స్ నుండి తీసుకున్నవి లేదా మన సైడ్ నుండి అక్కడికి వెళ్ళినాం. కానీ అంటే గొప్ప సినిమాలుగా నిలబడినవన్నీ కూడాను కోడూరు కౌశల్యాదేవి గారి దగ్గర నుండి అద్దనపూడి సులోచనారాయణ గారు, ఎండమూరి వీరేంద్ర గారు, మల్లా వెంకటకృష్ణమూర్తి గారు, కొమ్మనపల్లి గణపతిరావు గారు వీళ్ళంతా రాసిన నావల్స్ని మనం సినిమాలు చాలా ఎక్కువ తీసాం మంతరం వరకు మాట్లాడుకుంటే. సో మళ్ళీ లిటరేచర్ నుండి ఎందుకు తీసుకుంటామంటే లిటరేచర్లోంచి వచ్చిన కథలకి ఆ గాఢత ఉంటుందండి. ఆ గాఢతని నేను నా సినిమాల్లో చూపిద్దామని నా తాపత్రయం, అంతే. దివి గారు, సో క్యారెక్టర్ అయిన డార్క్ సైడ్ ఉంటుందా? ట్రైలర్లో చూసినంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్ప్లోర్ అయినట్టున్నారు. అవునండి, చెప్పాను కదా. ఏంటండి ఇలా అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మామిడికాయలు ఇస్తారు. షూటింగ్ సమ్మర్లో జరిగింది. ఎవరిచ్చారు సార్ మామిడికి? మా సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది, అదే నేను చెప్పాను. ఓకే, అవునండి. అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి ఇలాంటి నెగటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కర్ణకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా అంత డిఫరెంట్గా ఉంది. సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. ఏంటండి దివి గారు, హాయ్. హాయ్. ఈ సంవత్సరం నేను 2 times షాక్ అయ్యాను. ఫస్ట్ మీ బికినీ పిక్స్ అట్ బీచ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊపేసింది, ఇండియా వైడ్ బాగా వైరల్ అయింది అది. అండ్ సెకండ్ వన్ తీస్తారు, మీరు తీసిన చాలా వరకు ఎక్స్ప్లోర్ అయిపోయింది. సెకండ్ వన్, ఈ మూవీలో అంత హార్డ్ కోర్ సీన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి, సో ఇప్పటి వరకు మీరు కెరీర్లో అంత బోల్డెస్ట్ సీన్స్ చేయలేదు. సో ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కంటెంటా లేదంటే రెమ్యునరేషనా? నవీన్ చంద్ ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో కర్ణకుమార్ గారితో నేను వర్క్ చేయడం అనేది నేను ఎప్పుడో ఆయన్ని ఆఫీస్కి వెళ్ళి కలిశాను.
అండ్ ఆయనతో వర్క్ చేయాలి అనుకొని నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. రెమ్యునరేషన్ వైజ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రవి గారు చాలా మంచి రెమ్యునరేషన్ ఇచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుండి అండ్ సరేలే. ఈ సినిమా దివి యాక్షన్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అయిపోయారు. ఆ సినిమాలో దివి మెయిన్ రోల్ చేసింది. త్వరలో ఆ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఓకే. అయితే రవి గారి డైరెక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు. అది కూడా నెక్స్ట్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి రోల్ చేయలేదు మీరు. అవునండి. సో ఈ డైరెక్టర్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? నరేట్ చేస్తున్నారు. అది కాన్సెప్టే అలాంటిదండి. ఈ కాన్సెప్ట్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను. ఇలా నమ్మే వాళ్ళని చూశాను. ఇలా నమ్మకం పైన ఒక జరిగే కాన్సెప్ట్ కాబట్టి అండ్ దాంట్లో అదరగొట్టే సీన్స్ షార్ట్స్ పెట్టారు సార్. అవి చేస్తున్నప్పుడే అంటే ఆ సీన్ కాదండి. కరణ్ కుమార్ గారు చాలా భయపడ్డాను సార్ ఫస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తే కనుక జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ ఒక్క నిమిషం వినిపించట్లేదు. జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ లేదు అంటే మనీ గురించి కానీ చేస్తూ ఉంటారు ఇప్పుడు వరకు ఇలాంటి కాన్సెప్ట్స్. సో అలా కాకుండా ఇంకా మీ దానిలో డిఫరెంట్గా ఏమన్నా చూపించారా? సేమ్ అదే ఫార్మాట్ ఉంటుందా? అంటే మనుషులందరికీ మనకు కావాల్సిందంటే డబ్బు అండి. డబ్బు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా డబ్బు చాలు అన్న తర్వాత పవర్ కావాలనిపిస్తుంది. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ రెండింటిని నిలబెట్టుకోవాలని ఉంటుంది కదా, చూసారా? అక్కడ నిలబెట్టుకోవాలనే తాపత్రయంలోనే ఇప్పుడు మనందరికీ తెలుసు చాలామంది సెలబ్రిటీస్ పూజలు చేయించుకుంటారు. బహిరంగంగా చేయించుకునే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు రోల్స్ రాయ్స్లో తిరిగే పూజారులు ఉన్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసే కదా. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన మీద మనకు నమ్మకం లేదా? అంటే మనమే ఆ డబ్బు సంపాదించాం, మనమే ఆ పవర్ని సంపాదించాం, మనమే ఆ ప్లేస్కి వెళ్ళాము. అంటే ఎత్తుపల్లాలు లేకపోతే గెలిపోవటం నుండి సహజం మనిషి జీవితంలో. ఎవరికి కూడా అలాగా జీవితం వెళ్ళదు కదా. సో ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఒక వీక్ పాయింట్ని ఆ వీక్ పాయింట్లోనో లేకపోతే ఒక లో మూమెంట్లోనే ఉండేటప్పుడు ఆ టైంలో మనల్ని ఎవరినైనా ప్రభావితం చేసినట్టు కనుక మనం మాట్లాడగలిగితే అక్కడ నుండి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇది చేస్తే అలా జరుగుతుంది, అది చేస్తే జరుగుతుంది. చాలామంది ఉన్నారు, చాలా రకాల మనుషులు మన ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు అలా అనుకుంటే. సో దీని గురించి మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, చాలా రియల్ స్టోరీస్ జరిగినాయి. ఇలా మదరే వాళ్ళ పిల్లల్ని చంపేసింది ఇట్లా అని. దీని మీద మీరు ఎంతైనా రీసెర్చ్ చేసి ఉంటారు కదా. 100% అండి. అసలుకి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండి ఇలాంటివన్నీ చేస్తుంటారు అంటే ఏం చెప్తారు? ఇదేమవుతుందంటే ఇప్పుడు దీన్ని మీరు పూర్ణకం వచ్చిన వాళ్ళని చూసారు ఎప్పుడైనా? పూర్ణకం వచ్చిందంటారు చూసారా? పూర్ణకం అనేది ఏంటంటే ఒక మాస్ హిస్టీరియా. సో ఆ టైంలో అక్కడ ఉండే డ్రమ్సో లేకపోతే అక్కడున్న వాతావరణం కానీ లేకపోతే మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు మనకు జరిగేది ఎంత ఒక ట్రాన్స్. సో టూ మచ్ పాజిటివిటీ ఉండేటట్టుగా మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడి ఉంటాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ కానీ లేకపోతే అగరబత్తులు, ఆ దీపాలు, ధూపాలు అదంతా చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్లో ఉంటాం కాబట్టి మనకు ప్రశాంత్ అనిపిస్తుంది. అలాగే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒకటి నమ్మారనుకోండి, ఆ నమ్మిన ఇప్పుడు సైకో కిల్లర్స్ దగ్గర నుండి అందరూ కూడా దాన్ని వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి అది చేస్తారు. ఒక సైకో కిల్లర్ అయినా సరే, ఇలా మంత్రాలని ప్రాక్టీస్ చేసేవాళ్ళైనా సరే, తంత్రశాస్త్రంలోంటి ఇలాంటి క్షుద్ర పూజలు చేసేవాళ్ళైనా సరే, వీళ్ళంతా కూడా నమ్ముతారు. ఇప్పుడు హైదరాబాద్లో మనకి 26 రకాల కల్ట్స్ ఉన్నాయి, తెలుసా మీకు? హైదరాబాద్లో 2026 ఫిబ్రవరి 1వ తేదీన మనం మాట్లాడుతున్నాం ఈరోజు. 26 కల్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, రకరకాల కల్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఆ బ్యాచ్లన్నీ కలుస్తాయి, ఆ బ్యాచ్లన్నీ ఏవో రిచువల్స్ చేస్తాయి, అన్నీ ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. సో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అని అంటే ఏదైనా మనమైనా లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి, వాళ్ళ అయిపోవాలి, అది అంతే. మీరు వెళ్ళే కదా చేశారు. ఓకే, తర్వాత మాట్లాడతాం. నవీన్ చంద్ర గారు హాయ్ అండి. హాయ్ అండి. మీ రీసెంట్గా జరిగిన మాస్ జాతర మూవీ కానీ ఇది కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే ఒక టైంలో భయం వేస్తుంది చెప్పాలంటే. ఆ క్యారెక్టర్లో ఏదైనా మీరు ఒదిగిపోయి చేస్తూ ఉంటారు. లాస్ట్లో ఫైనల్ జరిగిన ఫైట్స్ కానీ అండ్ ఈ మూవీలో కూడా ఆ పోస్టర్ చూస్తుంటే నిజంగానే భయపడుతున్నారు. సో మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను నా మార్క్ అనేది చూపించాలని స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారా, లేదు ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేయగలనని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారా? లేదు, స్టోరీ అండి. యాక్టర్గా నేను ఒక క్యారెక్టర్ని చేయాలి, పర్ఫామ్ చేయాలంటే నాకు
డైరెక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బ్రీఫే. దాని తర్వాతే నాకు వెళ్ళిన తర్వాత దాన్ని పర్ఫామ్ ఎలా చేయాలి, ఆ nuances ఎలా తీసుకోవాలనేది ఉంటుంది. బట్ అల్టిమేట్ ఈ స్టోరీ చాలా థాట్ ప్రొవోకింగ్ స్టోరీ అండి. అంటే విన్నప్పుడు చాలా బాధ వేసింది. అంటే ఇద్దరు అమాయకులు లైక్ పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎంత దేవుడిస్తున్నాడో దాంతో సంతోషం పడకుండా ఇంకెక్కువ కావాలని ఒక గ్రీడ్తో ఒక ఫ్యామిలీ విక్టిమ్ అయిపోయింది. సో అలా చాలామంది ఫ్యామిలీస్ విక్టిమ్ అవుతున్నారు. అండ్ ఆయన ఎప్పుడైతే నాకు ఈ కథ చెప్పిన తర్వాత నేను రీసెర్చ్ చేశాను. నాకు ఇవన్నీ ఎక్కువ తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ దిస్ బ్లాక్ మ్యాజిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ యా తెలుసు, విన్నాను, జరుగుతున్నాయని తెలుసు, కానీ పర్టికులర్గా తెలియదు. బట్ ఆఫ్టర్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ రీసెర్చ్ చేశాను. చాలా దారుణం అండి, చాలా చాలా దారుణం. అంటే మనకు కొన్ని న్యూస్ రూపంలో లేకపోతే సోషల్ మీడియాలో కొన్నే మనకు అనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ జస్ట్ చాలా సైలెంట్గా జరుగుతుంది. పోనీ 4 వాల్స్లో జరుగుతుందో కాదు, ఓపెన్ వాల్స్లో జరుగుతుంది, కానీ పక్కనున్న వాళ్ళకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేసి. అండ్ ఎస్, ద పర్సంటేజ్ మనకు తెలిసిన పర్సంటేజ్ కొంత శాతమే ఉండొచ్చు, బికాస్ అవి బయటికి రావు కాబట్టి. బట్ మీరు ఒక్కసారి దాన్ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు అలా మారిపోతారు. ఎస్, ఇప్పుడు నేను ఈ రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నీకు సక్సెస్ లేదు, ఇంకా పెద్ద హిట్ రావట్లేదు, నీకు బాగా చేస్తావు, కానీ నీకు ఒక్క సక్సెస్ కావాలి కదా, నీకు ఉంది కదా మనసులో అన్నా. నాకు అలా లేదు యాక్చువల్లీ. ఇక్కడ దాకా వచ్చానంటే దట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ మీ. బట్ ఆయన అనుకున్నాడు, ఇది చేస్తే ఇది నీతో పెట్టుకో, 12 days నువ్వు నీ చేతిలో పెట్టుకో, ఖచ్చితంగా చూడు నీ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది. నాకు నెక్స్ట్ సినిమా రిలీజ్ లేదు, ఆయన వెళ్ళి కలిసినప్పుడు రిలీజ్ లేదు, ఏం లేదు, పలానా డేటు పలానా రోజుకంతా నీకు అవుతుంది. ఆ రోజు కూడా దాటేసింది. నిజం. నేను అంటే నన్ను ఆ టైంలో నేను మెంటలీ నేను స్ట్రాంగ్గా లేదనుకుని నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటే ఆయన ఇచ్చే ఏదైతే ఇస్తాడో దానికి ఒక ఎక్కువ అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఇచ్చి దాన్ని తీసుకొని దాన్ని నమ్మి దాన్ని నేను సైకలాజికల్గా ఫీల్ అయిపోయి ఐ కరప్ట్ మై బ్రెయిన్, అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను కరప్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇది చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ ఐ మేడ్ అ స్టెప్ ఫార్వర్డ్ టు టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అంతే అండి. నవీన్ గారు, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో చాలా హారిఫైయింగ్గా ఉంది ట్రైలర్, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు. సో యాజ్ యూ మెన్షన్, ఏ క్యారెక్టర్ చేసినా అదొకవేళ సాడిస్ట్ అయితే సాడిస్ట్గా కనిపిస్తారు, మంచిగా పిచ్చిగా ప్రేమించే అబ్బాయి అయితే అలానే కనిపిస్తారు. బట్ ఇందాక మెన్షన్ చేశారు, చాలామంది మాట్లాడుతుంది మోస్ట్ డిస్టర్బింగ్గా ఉంటుంది, ఆలోచింపజేసేగా ఉంటుంది సినిమా అని. బట్ ఏ సీన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మీరు బాగా డిస్టర్బ్ అయ్యి, అంటే లైక్ త్రూ అవుట్ ద హాంట్ చేసింది, త్రూ అవుట్ ద మూవీ కావచ్చు, మూవీ అయిపోయిన తర్వాత కావచ్చు? ఈ సినిమాలో నాకు అంటే ఆనంద్కి లలితకు ఒక సీన్ ఉందండి, వేర్ నేను ఎలా అయితే విక్టిమైజ్ అయ్యానో రాజరవీంద్ర గారి వల్ల, ఆ క్యారెక్టర్ సారంగపాణి క్యారెక్టర్ వల్ల, ఇప్పుడు నేను తనని విక్టిమ్ చేస్తుంటాను అనమాట. సో ఆ సీన్లో ఈయన రాసిన లైన్స్, డైలాగ్స్ అది చాలా కన్విన్సింగ్గా ఉన్నింది. అండ్ పర్ఫామ్ చేస్తూ నేను ఆనంద్ అనేవాడిని మర్చిపోయి నవీన్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశా. కాళ్ళు చేతులు వణుకు స్టార్ట్ అయిపోయింది, షివర్ అయిపోయాను. కట్ చెప్పేశారు, కానీ లోపల సెట్లో అందరి ముందు ఏడ్ చేస్తే బాగోదు, యాక్టింగ్ అనుకోరు. కట్ చెప్పిన తర్వాత ఏడ్చానంటే యాక్టింగ్ అనుకోరు, ఇదేంటి అయిందని అనుకుంటా. బట్ దిస్ గర్ల్, ఈమె జస్ట్ ఒక నా చెయ్యి పట్టుకొని ఇట్స్ ఓకే, జస్ట్ ఒకటే వర్డ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అనేది. అప్పుడు ఐ ఫెల్ట్ రిలాక్స్డ్, బికాస్ యూ నీడ్ సమ్ వన్. ఆ మూమెంట్లో కరెక్ట్ టైమింగ్లో ఎవరైనా కరెక్ట్గా ట్యాప్ చేశారని కన్విన్స్ అయిపోతారు మీరు. సో అలాంటి మూమెంట్లో షీ హెల్ప్ మీ దట్ డే. అండ్ చాలా దారుణం ఉండేవాడు ఆనంద్. ఈస్ వెరీ బ్యాడ్, హీస్ వెరీ బ్యాడ్, ఐఎమ్ సారీ టు సే దట్. దివి గారు, ఇక్కడ నేనే కాదండి, కొంచెం సస్పెన్స్గా ఉంచుంటే బాగుండేదేమో అనిపించిందండి మీ క్యారెక్టరైజేషన్. అంటే లైక్ మీరు అన్నారు కదా, ఈ సినిమా తర్వాత నాకు కొంచెం సస్పెన్స్గా ఉంచుంటే బాగుండేదేమో అనిపించింది. మేము సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవాళ్ళం. తెలియలేదా మీకు? లేదండి, అంటే సంథింగ్ ఏదో ఉంటుంది అని అయితే అనిపించింది, కానీ బట్ డైలాగ్ కూడా చెప్పేచ్చా? బట్
అయ్యో నా ఉద్దేశం అది కాదు. అంటే మిమ్మల్ని యాజ్ అ గ్లామర్గా చూడడం కానీ లైక్ ఎవ్రీ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఓకే ఒక కీ పాయింట్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇందులో సంథింగ్ డిఫరెంట్గా చేయబోతున్నారు కదా, సో అందుకు అది నా ఉద్దేశం. అంటే అదొకటే కాదు, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అది మీరు చూస్తే తెలుస్తుంది. కొంచెమే చెప్పాను నేను, మిగతా అదంతా దాచాను. ఓకే ఓకే. రాజా రవీంద్ర గారు, బయట మీ కామెడీ అదిరిపోద్ది, కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ సీరియస్ రోలు. మరి మీ కామెడీ టైమింగ్ ఏమన్నా ఈ సినిమాకి ఏమైనా ఉపయోగపడిందా? ఇందులో కామెడీ లేదు, నేను చేయడం లేదు, చేస్తే అది కామెడీ అయ్యేది. అందుకనే ప్రెస్ మీట్లో చేస్తున్నారు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఫస్ట్ టైం అలాగే డైరెక్టర్ గారు ఏంటి అంత తొందరగా వదిలేసా? డైరెక్టర్ గారు, అదే మీరు చెప్పినట్టు ఏదైతే రైస్ పుల్లింగు ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను అనమాట. వెరీ గుడ్. ఇప్పటికీ చెప్తున్నా సరే 10 సంవత్సరాల నుంచి నిజంగా అంటే చాలా నేను కొనలేదండి, దగ్గరుండి చూస్తున్నా. అంటే మా పెద్దనాన్నలు వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్న డబ్బు తగలేస్తున్నారు తప్ప ఆ డబ్బు అయితే రావడం లేదు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఏమర్థమవుద్ది? ఇదంతా తప్పని అర్థం అవ్వాలండి. తెలుస్తుంది. దాని గురించే చెప్తున్నా. అంటే లేదు ఇందులో నవ్వడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా తప్పు అని చెప్పడం ఈ సినిమా. అంటే మనం అన్నెసరీ ఒక విషయాన్ని దాన్ని చాలా డెప్త్కి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు రైస్ పుల్లింగ్ అన్నారు కదా, రైస్ పుల్లింగ్ కాయిన్లో మ్యాక్సిమం జరిగేది ఫైనాన్షియల్ డ్యామేజ్. అంటే దాన్ని ఏం లేదు, అది డబ్బులు పెడుతూ ఉంటారు, డబ్బులు పోతూ ఉంటాయి, ఇది కాదు ఇంకోటని. అదే ఇది అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, ఇప్పుడు నీ కూతుర్ని బలిస్తే నీకు జరుగుద్ది అని ఒక గ్రామంలో ఉన్న ఒక ఫాదర్ని మనం ఇది చెప్పామనుకోండి, ఆయన మోటివేట్ చేస్తే అలా బలిచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసు కదా. కొడుకు మొన్న అది ఇద్దరిని, ఒక ఆయన వాళ్ళ అన్నయ్యని అమ్మని తల్లిని అన్నయ్యని ఇద్దరిని చంపేసి వీడియో తీసి పెట్టాడు కదా. వీళ్ళిద్దరు దెయ్యాలు, అందుకని వీళ్ళిద్దరిని చంపేశాను. అలాగే పూజలు కూడా అదే అటు సైడ్ శ్రీకాకుళం అటు సైడ్ బాగా ఫేమస్. నాట్ ఓన్లీ శ్రీకాకుళం అండి, అదొక ఉండేది ఒకప్పుడు. మీరు చెప్పింది 100% మంచి పాయింట్. ఇవన్నీ అంటే మరుగు మందు అని, అంటే పెట్టెడు మందు, వశీకరణం, ఇవన్నీ కూడాను ఒకప్పుడు చాలా గుప్తంగా ఉండేవి. ఎక్కడో పల్లెటూరులో జరుగుతాయి, బార్డర్స్లో జరుగుతాయి, కొండల మీద దొరుకుతాయి. ఇప్పుడు అలా లేదు. ఇంటర్నెట్లో, ఇన్స్టాగ్రామ్లో చక్కగా డిజైనర్ శారీస్, డిజైనర్ బట్టలు వేసుకొని అమ్ముతున్నారు దాన్ని. నిజంగా ఆ కాయిన్స్ ఈ క్రీమ్ రాస్తే లైట్ ఎలగదు, సూప్ లైట్ ఆరిపోద్ది, ఎగ్జాక్ట్లీ చాలా నడుస్తుంది. చెప్పండి కరుణ్ కుమార్ గారు. సార్ ఇక్కడ కరుణ్ కుమార్ గారు సార్, తంత్రశాస్త్రం అని ఒక పాయింట్ తీసుకున్నారు. అది పిల్లిమాయ అనే ఒక కాన్సెప్టే ఉందా, లేదా దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్? అంటే ఇప్పుడు మీరు వశీకరణం లేదా ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు కాబట్టి పిల్లిమాయ ఒకటే కాన్సెప్టా, లేదా దాంట్లో ఇంకా మళ్ళీ ఇది కాకుండా మాకు తెలియని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి? అవును. ఇప్పుడు నాట్యశాస్త్రం ఉంది కదా, ఐడియా ఉందా మీకు? నాట్యశాస్త్రంలో కంప్లీట్గా ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఆర్ట్ ఫామ్స్ తాలూకా, డ్యాన్స్ ఫామ్స్ తాలూకా ఇదంతా కూడా ఉంది. ఆంగికం, వాచికం ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది నాట్యశాస్త్రంలో మొత్తం మీకు రాసింది. అలా నాట్యశాస్త్రం రాసినట్టుగానే తంత్రశాస్త్రం కూడా ఎవరో రాశారు. అది ఎవరైనా రాసి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే అన్సిస్టర్స్లో అది మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అప్పుడు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇదంతా కొన్ని 100 ఏళ్ల కిందట 1000 ఏళ్ల కిందట జరిగింది కాబట్టి అది తెలియదు. బట్ తంత్రశాస్త్రం అన్నది అయితే ఒక శాస్త్రం ఉంది. అందులో పిల్లిమాయ అనేది ఒక చిన్న విషయం. అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, నక్కతోక అని చెప్పి గుడ్లగోబా తాలూకా వెంట్రుకు పెట్టుకుంటే ఇలా జరుగుద్ది. తర్వాత ఎవరినైనా తర్వాత మీకు నక్కతోక అనేది ఇది ఉంది. ఇంకోటి ఉంది, ఒక 10-15 రకాల వస్తువులతో కలిపి కాటుకు ఒకటి తయారు చేసి పెట్టుకుంటే, ఆ కాటుకు పెట్టుకుంటే అవతల వాళ్ళకి మనం కనిపించమనే ఒక విద్య ఒకటి ఉంది. సో పరిసవేది విద్య అని ఒకటి ఉంది. ఇవన్నీ కూడా తంత్రశాస్త్రం ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే ఆ పేరుతో మోసం అయితే జరుగుతుంది. సార్ కానీ చిన్నప్పటి నుంచి ఇలాంటివి అంటే మీ చిన్నప్పుడు కూడా మీరు చేసి ఉండొచ్చు. నెమలేఖను బుక్లో పెట్టుకుని అవి కూడా జరుగున్నాయి. నెమలేఖ బుక్లో పెట్టుకోవడం అంతా కూడాను అది కంప్లీట్గా తూనీగా సినిమాలు సార్. అవన్నీ అది మనం సినిమాల్లో కనిపెట్టినవి, ఓన్లీ హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి అదంతా మనం రాసుకున్నవి. ఆ తంత్రశాస్త్రం కాదు, కంత్రిశాస్త్రం. అది 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 వేరే. నెమలేఖ పెడితే అది చిన్నప్పుడు అదంతా, అది కాదు, ఇది వేరే. నవీన్ గారు సార్, నవీన్ అన్న ఇక్కడ
అన్న మీరు చేసిన సినిమాలు అంటే మాకు మీరు చేస్తున్నారంటేనే వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అంటే నవీన్ గారి సినిమా సంథింగ్ కొత్తగా ఉంటుంది, కొత్త పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏదో ఒకటి విల్ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫిలిం అని. సో 11 చూసుకున్నా, బ్లైండ్ స్పాట్ చూసుకున్నా, కానీ థియేటర్స్కి ఆడియన్స్ అనేది పుల్ ఎక్కువ లేదు. బట్ వాళ్ళు ఓటీటీలో చూసినప్పుడు కానీ టీవీలో చూసినప్పుడు కానీ థియేటర్లో మిస్ అయ్యాము, ఈ సినిమా మేము థియేటర్లో చూడాల్సిందే అని అనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా మళ్ళీ మేబీ థియేటర్కి రావాలి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, బట్ వచ్చేలాగా మీరు చెప్పాలి అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ దిస్? ఇంతకుముందు చెప్పానండి, ప్రయత్నం చేస్తూనే ఉన్నా. సినిమాకి నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఫస్ట్ కొన్ని థియేటర్స్లో ఉన్నప్పుడు 10 మంది వచ్చారు, ఇప్పుడు 100 మంది అవుతున్నారు. స్లోలీ పీపుల్ ఆర్ గ్రోయింగ్ బికాస్ దే ఆర్ సీయింగ్ మై కాంటెంట్, చూస్తున్నారు. నాకు తెలిసి ఈ సినిమాకి కూడా లైక్ దిల్ ట్రై. అది ఇందాక రిక్వెస్ట్ చేశాను, అదే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎస్, నాకు కాంటెంట్స్ నచ్చుతున్నాయి, నేను చేసే సినిమాలు బాగుంది అంటున్నారు. ఒక్కసారి కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ విత్ దిస్ ప్రాపర్ సౌండ్ అండ్ క్వాలిటీ. సో చూస్తే బాగుంటుంది. ఐఎమ్ ప్రయత్నిస్తున్నా, జస్ట్ ట్రైంగ్ టు గెట్ ఆడియన్స్ మోర్ ఇన్ టు థియేటర్స్ అంతే. జస్ట్ దాన్ని యాడ్ చేస్తాను. అయితే సినిమా వచ్చింది గుర్తుందా, చంద్రశేఖర్ రెడ్డి గారి అయితే, కానీ తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా. ఇలాంటి సినిమాలు అన్నీ కూడా చాలా చిన్న రిలీజులతో వచ్చినాయి. ఆనంద్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆనంద్ 10 థియేటర్లు అనుకుంటా, శేఖర్ కమల్ గారిది. సో ఇవన్నీ కూడాను ఒకసారి వచ్చిన తర్వాత జనం కనుక ఇది నచ్చింది, బాగుంది అనుకుంటే అవి ఆగవు. అలాంటి కోవలోకి ఈ సినిమా వస్తుందని నేనైతే 100% నమ్ముతున్నాను, మా టీం అంతా కూడా నమ్ముతుంది. సో అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేటివ్ రిస్క్గా దీన్ని ఏంటంటే ఒక మినిమల్ థియేటర్ రిలీజే పెట్టుకున్నాం, ఎందుకంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలని చెప్పి పెట్టాం. బట్ దిస్ ఈజ్ 100% థియేటర్ ఫిల్మ్. కంగ్రాట్స్ సార్. కరుణ్ కుమార్ గారు, మీ ఎస్ ఎస్ సార్ సార్ ఈ చీకటి అనే పుస్తకాన్ని సినిమాగా తీసుకున్నందు ఎంత చీకటి అనే కథ, అదే కథని, సో దాన్ని ఎంతవరకు ట్రాన్స్లేట్ అయ్యింది సినిమాగా? చీకటి అనేది ఒక 3-4 పాత్రలే ఉంటాయి అందులో. ఇందులో ఇంకొక 2 పాత్రలు యాడ్ అయ్యాయి, ఎందుకంటే సినిమాటిక్గా వచ్చినప్పుడు. అంటే కథ చెప్పేటప్పుడు ఒక ఫస్ట్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ నెరేట్ చేస్తాం కదా మనం. ఫస్ట్ పర్సన్ అంటే నేను అన్న కథ, నేనుతో మొదలు పెడతాము. థర్డ్ పర్సన్ అంటే విశ్వసాక్షిగా చెప్పే కథ ఉంటుంది. సో ఇది నేను ఫార్మేట్లో ఉంటుంది. అందులో ఆ పాప చెప్తుంది కదా, చీకటి అనే కథని. సో అందులో ఏదైనా చెప్పొచ్చు, సినిమాలో అది కుదరదు కాబట్టి దాన్ని ఇచ్చేసాం. దానివల్ల ఏమైందంటే కథ 100 ఉంది కదా, 200 వరకు వెళ్ళింది ఈ సినిమా. అదే అయితే దీని తాలూకు తీవ్రత అనేది ఎప్పుడు కూడా ఒక ఫిల్మ్ మేకర్గా మీకంటూ ఒక సెన్సార్షిప్ ఉంటుంది. అవును. సో దాన్ని అంటే ఎంతవరకు ఆడియన్స్ ఫీల్ అవుతారు, లేదంటే ఎంతవరకు డిస్టర్బ్ అవుతారు అనేది ఎంత క్యాలిక్యులేటివ్గా తీశారు? అది చాలా నిజాయితీ తీశానండి, అంతవరకు అయితే చెప్పగలను. అంటే మీకు సింపుల్ ఉదాహరణ, రాజారావేంద్ర గారు ఉన్నారు. రాజారావేంద్ర గారు సినిమా అంటే మేము అంతా ఓకే అయిపోయింది, ఇంకా షూట్కి వెళ్తున్నాం, మమ్మల్ని మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు, కలుస్తున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అందులో ఒక విషయం ఉంది, ఆ విషయం అది ఒక్కటి మార్చొచ్చు కదా సార్ అన్నారు ఆయన. ఎందుకు అది మార్చగలుగుతారో చూడండి, మారిస్తే బాగుంటుంది కదంటే, మారిస్తే నిజంగానే బాగుంటుంది, కానీ నేను మార్చలేదు. మొన్న సినిమా చూసినప్పుడు ఆయనే చెప్పారు, మార్చకపోవడమే కరెక్ట్ అండి, అది అలాగే ఉండాలని చెప్పారు. అది అంటే చాలా తీవ్రమైన విషయం అది. అంటే ఇప్పుడు కథ నేను చెప్పలేను కాబట్టి అది చెప్పట్లేదు. సరే, అయితే టెక్నికల్గా ఇందాక నాగేష్ మాట్లాడుతూ చెప్పారు అనమార్ఫిక్ లెన్స్ ఇవన్నీ యూజ్ చేసామని చెప్పి. అవును సార్. సో మీరు చూపించిన వన్ ఆఫ్ ద బిజినెస్ కట్లో కూడా డిఐ అనేది అండ్ కలరింగ్ అనేది చాలా క్రూషియల్ ప్లేలా ఉంది. సో టెక్నికల్గా ఇంత స్ట్రాంగ్గా ఒక సినిమా తీస్తున్నప్పుడు మీకు ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన సపోర్ట్ ఎంతవరకు ఉంది? లేదు, ఆయన ఈరోజు ఇది ఆయన ఇప్పుడు ఆయనతో ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఏది బెస్ట్ అంటే దానికి వెళ్దాం అన్నది ఆయనతో ఉంటుంది. సపోజ్ మేము వద్దన్నా సరే ఆయన ఊరుకునేది లేదు. దీనికి అనమార్ఫిక్ స్పెరికల్ ఈ 2 మేము అనుకోలేదు స్టార్టింగ్లో, ఈ వేరేలాగా చేద్దాం అనుకున్నాము. బట్ నాగేష్ గారితో అంటే నేను మట్కా ఒక 50% ఎన్ఎంఆర్ఫిక్లో షూట్ చేశాను, ఎందుకంటే పీరియడ్ ఎపిసోడ్స్ ఎన్ఎంఆర్ఫిక్లో వచ్చినప్పుడు దాని తాలూకా స్కేలు ఇదంతా బాగా పెరుగుతుంది. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము యూనిట్ని మాట్లాడుకోవడానికి పిలిచినప్పుడు అది ఉంది అని తెలిసిన వెంటనే ప్రొడ్యూసర్ గారు అప్రూవ్ చేశారు, చేసేయండి దాంట్లోనే చేయండి అని చెప్పారు. అది దట్స్ ప్రాసెసింగ్ కొంచెం కష్టం కదా డిఐకి, ఎందుకంటే కొంచెం బ్లర్ ఎఫెక్ట్స్ అవి. అది నా తలనొప్పి కాదు, డిఏ ఆయన చూసుకుంటారు. విజువల్ వచ్చేసింది అది, తర్వాత ఆయనే కదా మన డిఓపి గారు చూసుకుంటారు కాబట్టి. బట్ ఆయన ఎలా చేశారో చూశారు కదా, ఫెంటాస్టిక్. అంటే ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టుగా ఫీల్ తీసుకొచ్చారు. నవీన్ గారు సార్, నవీన్ గారు
సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ. బాగుంది, ట్రైలర్ బాగుంది. సో వెయిటింగ్ ఫర్ సార్. బేసిక్గా ఇలాంటి సినిమాలు షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సెట్స్ కంటే రియల్ ప్లేసెస్లోకి వెళ్ళి తీస్తే చాలా రియలిస్టిక్గా ఉంటుందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ సినిమాకి సంబంధించి అలా ఏమన్నా ఒక రియల్ ప్లేసెస్లో ఏమన్నా రియల్ ప్లేస్ ఆ కొండ మీద వెళ్ళి రియల్ ప్లేసెస్ మోస్ట్ ఆఫ్ ఇక్కడే సెట్ లేదండి, సెట్ ఏం చేయలేదండి దీనికి. మా ఆర్ట్ డైరెక్టర్ రమణి తను నిజంగా ద రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ దీస్ రిచువల్స్ అండ్ సెట్ సొసైటీకి దూరంగా ఇల్లులు ఉన్న ఇల్లులు ఎలా ఉంటాయి, సొసైటీలో ఉన్నప్పుడు ఉన్న ఇల్లులు ఎలా ఉంటాయి, దాని డిఫరెన్స్ మా ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చూపించారు. అండ్ రియల్ ఇన్సిడెంట్ అంటే అది ఎక్కడ సార్ మనం చేసింది ఫస్ట్ షాట్, అది కేవ్, బెల్లం కేవ్స్, బెల్లం కేవ్స్కి వెళ్ళి లైవ్ లొకేషన్లో వెళ్ళి చేసాం. అండ్ ఎప్పుడైతే ఆ సెట్లో వెళ్ళినప్పుడు ఆ కల్ట్ ఫాలోవర్స్ వాళ్ళందరూ చూసి ఆ రిచువల్స్ చేసిన షార్ట్ తీసేటప్పుడు చూసాను, నాకే భయం వేసింది ఇలా ఉంది ఏంటి అనేసి. ఒక 3-4 ఫిల్మ్స్లో వాడారు ఇప్పుడు దాకా తెలుగులో. బట్ నాగేష్ గారి లెన్స్లో అది మీరు చూడాలి. అది అసలు ఎవ్వరూ ఆ పర్స్పెక్టివ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు, అంత బాగా చేశారు. అది దెన్ ఆల్ ది బెస్ట్ సార్. ప్రొడ్యూసర్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ సార్ చెప్పండి. కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ ట్రైలర్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అయితే రీసెంట్గా మీరు మాట్లాడేటప్పుడు 2018లో ఢిల్లీలో బురారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 11 మంది చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోతే ఈయన మా నాన్న బతికొస్తాడని చెప్పి 11 మందిని కూడా ఉరేసి చంపేశారు. అవును. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటారు, అసలు నమ్ముతారంట? మూఢనమ్మకాలను నమ్ముతారు? ఈ రోజు జరిగింది అంటున్నాను కదా, ఈ రోజు కదా జరిగింది. ఫిబ్రవరి 1 ఇప్పుడు పొద్దున్నే ఒక ఆమె 2 పిల్లలతో కలిపి సూసైడ్ చేసుకుంది. ఓకే, అందరూ ఈ రోజు అండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి ఒక 5 గంటల ముందు, 5-6 గంటల ముందు జరిగింది. నేను ఇందాక చెప్పిన మీకు మదనపల్లి ఇన్సిడెంట్ 2.5 years బ్యాక్ జరిగింది. నేను ఇందాక చెప్పిన మీకు తల్లిని అన్నయ్యని చంపేసి వీడియో తీసి పెట్టిన ఇన్సిడెంట్ 1 month ఉంటుందా, 3 months 3 months బ్యాక్ జరిగింది. ఇది మనకు తెలిసినవి. తెలియంది ఏంటో తెలియదు. ఇంకా మీకు అంటే మీకు వెండు జనరించే ఏంటంటే ఇందులో అవి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు తెలియదు ఈ క్రౌడ్లో కూడా. సీరియస్లీ. ఓకే, కరుణకుమార్ ప్రొడ్యూసర్ మీరు చాలా భయంకరమైన ఇవన్నీ చెప్పారు కదా, నెక్స్ట్ మీరు విలన్గా చేయబోతున్నారంట, ఎంతవరకు నిజం? లేదు, అంత సీన్ లేదు నాకు. విలన్ ఏం కాదు, నేను మన చెన్నై లవ్ స్టోరీలో క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ నగరానికి ఏమైందిలో చాలా పెద్ద రోల్ చేస్తున్నాను, ఒక 29 days క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే సార్. అంతే, విలన్ నాకు ఉన్నాను నేను. అంటే మీరు అలా చెప్తుంటే భయం వేస్తుంది సార్. లేదండి. ఓకే సార్, నేను చేస్తే భయం వేయాలి. రవి గారు, ప్రొడ్యూసర్ గారు సార్, అంటే సినిమా అనుకున్నప్పటి నుంచి అంటే ఒక కథని లిటరేచర్ నుంచి తీసుకోవటమే ఇప్పుడు అసలు అలవాటు తప్పిపోయింది. అంటే మనం కస్టమైజ్డ్ కథలు రాస్తున్నాం, ఆర్టిస్టుల కథలు రాస్తున్నాం కదా, లిటరేచర్ని తీసుకొని అది సినిమాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇప్పుడు రిలీజ్ వరకు వస్తున్నారు కదా. ప్రొడ్యూసర్గా మీరు ఎంత సేఫ్లో ఉన్నారు, అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా చూస్తారు? సేఫ్ అంటే 100% సేఫ్ అండి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇది అంటే జర్నీలో ఏమవుతుందంటే నవీన్ సార్ కానీ లేకపోతే కరుణా గారు కానీ రాజేష్ సార్ కానీ దివ్య పిల్లయ్య గారు దివి గారు అందరూ వాళ్ళు 100% ఇవ్వడం మూలన, మోర్ దెన్ 100% ఇవ్వడం మూలన నాకు తొందరగా సినిమా కంప్లీట్ కావడానికి కానీ లేకపోతే ఈజీగా వితౌట్ ఎనీ హర్డిల్స్ అయిపోయింది. అదే నవీన్ చంద్ర గారు, బ్యాక్ సైడ్ పోస్టర్ చూస్తే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినట్టున్నారు, లైక్ పొట్ట అది కనబడుతుంది. సో ఆ పోస్టర్ గురించి ఎక్స్ప్లెనేషన్. మీరు చెప్పడం నేను చెప్తా బెటర్. అది ఆయన కంప్లీట్ డెడికేషన్ టువర్డ్స్ అది చేస్తున్నప్పుడు ఆయన 3 సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా అవుతున్నప్పుడు ప్యారలల్గా 3 or 4 జరుగుతున్నాయి. అంటే మార్క్ అప్పుడే అవుతుంది అనుకుంటా, మార్క్ అప్పుడే అవుతుంది, ఇన్స్పెక్టర్ రిషి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పట్టు ఉంది కదా, ముందు రోజు డిస్కషన్ ఏంటంటే వాడి ఏజ్ ఏంటి, ఒక 8-9 ఏళ్ల పాపకి ఆయన తండ్రి. ఓకే, సో హీ కెన్ బి ఫిట్, అన్నీ బాగానే ఉంటాయి. బట్ మనకి ఎక్సర్సైజు రెగ్యులర్గా ఇదంతా తగ్గిపోయి క్షుద్ర పూజలు ఇలాంటి వాటిలో కూర్చునే వాడికి ఏముంటుంది ఎక్కువ. బ్రహ్మానందం గారు చెప్పినట్టు నా వృత్తి ఏమిటారా కూర్చొని చేసే వృత్తి, గుప్పిడి పట్టు ఉన్నది ఏమిటారు, ఆ గుప్పిడి పట్టు అనేది కావాలని చెప్పి ఆయన ముందు రోజు రాత్రి చద్దన్నం తయారు చేసుకొని అది ఫర్మినేట్ అయిన తర్వాత మార్నింగు దానికంటే ముందు వచ్చి దానికి షూట్కి రావడానికంటే ముందు అది తిని చేస్తే లైట్గా మీకు లోపల ఒక ఇది ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల పట్టు వస్తుంది. అది చేసింది అది. అందులో ఎక్కడ మీకు ఏం గ్రాఫిక్ ఇదంతా ఏం లేదు. అది అయిపోయింది, మళ్ళీ సాయంత్రం అంతా సెట్ అయిపోయింది. అది ఆ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయారు ఆయన.
అది ఇలాంటి ట్రిక్కులు చాలా చేస్తారు ఆయన. డైరెక్టర్ సింపుల్ బ్లోటింగ్ కాన్సెప్ట్ అంతే. అంటే ఈ క్యారెక్టర్కి 3 ఏజ్ జర్నీ ఉంది, తన జర్నీ ఉంది. ఆ జర్నీలో ఎక్కడో ఇలాంటి కథ దొరికినప్పుడు అవకాశం ఉంటుంది ఒక యాక్టర్గా మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించుకోవడానికి, ప్లస్ ఆ ఏజ్ చూపించుకోవడానికి. ఐ జస్ట్ డిడ్ సింపుల్ బ్లోటింగ్. అండ్ సమ్టైమ్స్ రాజా రవీంద్ర గారి వల్ల, దివి వల్ల ఈ మామిడి పండ్లు సమ్మర్లో చేస్తున్నాం, వీళ్ళ వల్ల ఎక్కువ మామిడి పండ్లు తినడం ఎక్కువ చేశాను. బట్ అది నా క్యారెక్టర్ కూడా హెల్ప్ అయింది. డైరెక్టర్ గారు సార్, ఈ ట్రైలర్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు మాట్లాడింది కూడా, మీరు ఒక దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు అని చెప్పారు. అలాంటిది మీరు ఇలాంటి దెయ్యం స్టోరీ పర్టికులర్గా ఎంచుకోవడానికి కారణం ఏంటి? నెక్స్ట్ ఇందులో ఉన్న అసలు రహస్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? అంటే పూర్తిగా మూఢనమ్మకమే అని అనుకోవచ్చా, లేకపోతే కొంతవరకైనా నిజం ఉంటుందా? అంటే అసలు దెయ్యం లేదు ఇందులో, ఎవరు చెప్పాడు దెయ్యం ఉందని? లేదు ఉండండి ఒక నిమిషం సార్. నేను దేవుడిని నమ్మను, దెయ్యాన్ని నమ్మను అనేది కాదండి. నేను మ్యాన్ మేడ్ దేవుడు, మ్యాన్ మేడ్ దెయ్యాన్ని నమ్మనన్నాను. అంటే మనుషులు సృష్టించిన దేవుళ్ళని, మనుషులు సృష్టించిన ఈవిల్ పవర్స్ అంటే దెయ్యాలని నేను నమ్మనంటున్నాను. పైన ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఏంటి ఏదైనా మనకు తెలియదు, దాన్ని నమ్ముతున్నాను. అదంతా వేరే డిబేట్, అది వదిలేండి. రెండోది, ఇప్పుడు ఇది దెయ్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక సైకలాజికల్ హారర్ సినిమా. మనిషి మైండ్లో ఉండే దెయ్యం అది, దాని గురించి. Thank you so much to all the media today. Our PROs are Tejasvi Sajja, even by UV Media. Thank you so much. See you all theaters on Feb 6. Thank you. ఇంకొకసారి ట్రైలర్ ఎవరైనా చూద్దాము అనుకుంటే కెన్ యూ ప్లీజ్ బీ సీటెడ్. Lights off, please.